నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. టమాటాలు చూడండి ఎన్ని వస్తున్నాయో. కొంచెం ఇట్లా కాగానే తెంపుకొస్తున్నా అండి. కాయలు కచ్చకచ్చేది ఎందుకు అనుకుంటున్నారా? కొరికేస్తున్నాయి అట్లా చూడండి. ఎర్రటి పండుని ఎట్లా కొరికేసినాయి అక్కడ. కొరుకుతాయని చెప్పి కొంచెం ఎర్ర కాగానే తెంపి ఇంట్లో పెడుతున్నాను. 2 రోజులు ఇంట్లో పెట్టాను పడుతాయని. ఇట్లా కొంచెం ఎర్రగైన కాయలు తెంపేస్తున్నాయి. ఇట్లా గిన్నె తెచ్చుకోలేదు, మామూలుగా ఇక్కడ చూద్దామని వచ్చేసి చేతిలో తెంపుకున్నాయి. ఇట్లా లోపల పెట్టేసి వస్తా. టమాటాలు లోపల పెట్టేసి ఈ పళ్ళు తెంపుదామని కప్పు తీసుకొని వచ్చిన నేను. మళ్ళా ఈ రాస్బెర్రీ చెట్లకి కొంచెం ముండ్లు ఉంటాయి, ఆకులకు కొమ్మలకి. చూసి జాగ్రత్తగా తెంపుకోవాలి. అవైతే గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా అవి ఇట్లా నోట్లో వేసుకొని చూసుకోవడము. చిక్కుటిగా చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. దీన్ని అటు మలిపేసిన నిన్న, మళ్ళీ ఇక్కడ వచ్చి సొరకాయ తీగ చూసారా ఎంత అయిపో. సొరకాయ తీగ చూసారా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. కాయలు కూడా వస్తున్నాయి. మా సొరకాయ చూపిస్తా చూడండి. అక్కడ తీసుకొని వచ్చిన ఒక్కసారి. చెట్లు ఎక్కువ పెరిగితే దాంట్లో నడవాలంటే భయం. చూసిందా? ఇదే నన్ను చూపించే సొరకాయ అంటారు. ఇది కాదు, ఇది చిన్నది. ఇంకోటి పెద్దగా ఉంది, కూరకు వచ్చేది. లోపల ఉంది. ఇదిగో పెద్ద సొరకాయ. ఫస్ట్ సొరకాయ. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. యాక్చువల్గా గింజలు ఇక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు పక్కల గుజరాతీ వాళ్ళ ఇంట్లో కనిపించింది తీగ. డోర్ కొట్టి మరీ పోయి గింజలు కావాలి ఉంటే ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇచ్చిండ్రు. పాపం ఇప్పుడు ఈసారి కలిస్తే చెప్పాలి కాయలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకు. లోపల సాయిల్ అంతా చాలా బాగుంది. బెడ్ చెట్లు ఏవి లేక మూత పెట్టిండ్రు. అందువల్ల సాయిల్లో బలం బాగానే ఉంది. ఈ ఆరెంజ్ చెట్టు కూడా ఫుల్ విరిగా కాసింది ఈసారి. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వచ్చినాయంట కాయలు, ఈసారి ఫుల్ కాసినాయంట. నిలబడతాయి ఇవి. 1 month పడలే కావచ్చు. కాయ సైజు కూడా ఇంకా కొంచెం పెరగాలి. పెద్దగా దీని మీద అక్కడ ఉన్న చెట్టు అది పెద్ద సైజ్ ఆరెంజ్. అది ఆరెంజ్, ఇది మండరిన్. కాయ కూడా దీని మీద సైజ్ పెద్దగా. అది కట్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. పుల్లగా ఉంటాయి అన్నావు కదా ఆ కాయలు. ఈ ఎర్రగానే నిన్న తెంపుకొచ్చినవి. ఇవేమో ముందు తెంపుకొచ్చినాయి. ఇవి ఒక రోజు తెంపుకొచ్చినాయి. వాడుకోగా మిగిలినవి ఎమర్జెన్సీ వాడుకోవడానికి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇంకా ఇవి ఇట్లనే ఉంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పి కట్ చేసి ఫ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్క కూరగాయ ఫ్రీజ్ చేస్తున్నారండి ఇక్కడ అమెరికాలో. టమాటా అయితే ఇంతవరకు ఫ్రీజ్ చేయలేదు నేను. ఫస్ట్ టైం ఈ ఆస్ట్రేలియా వచ్చిన తర్వాతనే టమాటా ఫ్రీజ్ చేసిన. అవి కూడా బాగున్నాయి. ఈరోజే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా 3-4 ప్యాకెట్లు చేసి పెట్టిన. ఇప్పుడు టమాటాలు అయితే ఒకటేసారి వస్తాయి. ఎట్లా అంటే ఎండాకాలం వల్ల బాగా వస్తుంది. ఎండాకాలం వల్ల మనకు రేటు తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉన్నప్పుడు ఇండియాలో కూడా కొనుక్కొచ్చుకొని తెచ్చుకొని ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇట్లా ఈ ఐడియా అయితే చాలా నచ్చింది నాకైతే. వర్షాలు పడ్డాయంటే టమాటా రేటు ఒక్కటేసారి పెరిగిపోతుంది. 200 వరకు కూడా వెళ్ళిపోతుంది ఇండియాలో కూడా. అందరికీ ఫ్రిడ్జ్లు ఉంటాయి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో మాటకే పెట్టుకోవాలి టమాటాలు. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా చూపిస్తాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలా కూరగాయలు, చిక్కుడుగాయ అంటని దాదాపు 2 సంవత్సరాలు ఉన్నది. నేను వచ్చిన తర్వాత మా అమ్మాయి చూసుకోలేదంట, ఎప్పుడో తీసి వండుకున్నది. 2 years అయిపోయిందమ్మా నువ్వు చేసిన చిక్కుడుగాయ వండుకున్నా అని చెప్పింది నాకు. గోంగూరనే ఉడికిచ్చి ప్యాక్ చేసింటి అక్కడ. ఇక్కడ గోంగూర వేద్దామంటే నాకు గింజలు దొరకలేదు. ఆ మార్కెట్లో ఎక్కడో దొరుకుతాయంటే ఇంకా వీలు పడలేదు పోయేటందుకు. ఇట్లా టమాటాలు అయితే ఇట్లా చేసుకోవచ్చండి. నేనైతే ఇవి ఇప్పుడు ఫ్రీజ్ చేసి పెట్టడానికి కట్ చేస్తున్నా. మామూలుగా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు
కట్ చేసి పెట్టుకుంటా. గోరుచిక్కుడు, చిక్కుడుకాయలు అన్నీ కూడా ఫ్రీజ్ చేసినాయి, చాలా బాగుంటున్నాయండి. ఇక్కడ బజార్లో దొరుకుతున్నాయి. నాకు వాటిని చూసిన తర్వాత ఇవెందుకు ఫ్రీజ్ చేయొద్దు అనే ఐడియాతోటి నేను ఇట్లా టమాటాలన్నీ ఫ్రీజ్ చేస్తున్నా. కొంతమందికి ఇట్లా గ్రీన్ టమాటాలతోని పప్పు చేసుకోవడము, గ్రీన్ టమాటాలతోని పచ్చడి చేసుకోవడం చాలా ఇష్టం అండి. అలా ఇష్టం ఉండే వాళ్ళు ఇట్లా గ్రీన్ ఉండేటివి కూడా సపరేట్గా ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లయితే చాలా బాగుంటుంది. నేనైతే వచ్చినట్లే ఫ్రీజ్ చేసి పెడుతున్నా. అన్నీ ఒకటేసారి ఎక్కడొస్తాయి, కొన్ని చెట్లే ఉన్నాయి కదా, మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఒకటేసారి అట్లా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత కూడా వస్తాయి. అయితే ఒక విషయం గమనించుకోవాలి, ఏంటంటే సోరకాయ, దోసకాయలు మటుకు అస్సలు ఫ్రీజ్ చేస్తే బాగుండవండి. నేను యూఎస్లో ట్రై చేసి చూసిన, 1-2 సార్లు చూసిన. చాలా దోసకాయలు వచ్చిండే, అప్పుడు సోరకాయలు కూడా చాలా వచ్చిండే. ఫ్రీజ్ చేస్తే నాకు అంత నచ్చలేదు. మళ్ళీ వండినప్పుడు ఎందుకో ముక్క రబ్బర్ లాగా అనిపించింది, అస్సలు నచ్చలేదు. అందుకే ఇంకా అప్పటి నుంచి సొరకాయ అట్లా ఫ్రీజ్ చేయొద్దు అని అనుకున్నా నేను. ఇక్కడ దొరికే జిప్లాక్ కవర్స్ వచ్చి ఫుడ్ గ్రేడ్వేనంట అండి. ఫుడ్కు కూడా సేఫ్ అని అంటారు వీటిని. అందుకే ఈ కవర్లలో ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాము. మనకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అండి. ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అట్లయితే టైం పడుతుంది కదా. మనం ఒక రోజు వాడుకోవాలనుకుంటే ముందు రోజు తీసి డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మామూలు ఫ్రిడ్జ్లో పెడితే మెత్తగా అయిపోతాయి, వాడుకోవచ్చు. అప్పుడు మనకు ఏ సైజు కావాలిస్తే ఆ సైజు కవర్లలో ప్యాక్ చేసుకోవచ్చు. ఇట్లా ఈరోజు తెంపినాయి 2 కవర్లకు అయినాయండి. ఇట్లా ఎయిర్ తీసేసి కొంచెం జిప్పు లాక్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఇట్లా తీసేయాలి. ఒకసారికి కానీ 2 సార్లకు కానీ వాడుకోవచ్చు. నేనైతే ఇంతకుముందు చేసినవి రాళ్ళలాగా అయిపోయినాయి. ఇవి ఓపెన్ చేసి చూపిస్తా. టమాటా అయితే అట్లనే ఉంది, చూసిందా? ఫ్రీజ్ అయినవి ఇట్లున్నవి. మనం ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు వీటిని. చూసింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.